హాయ్ అండి అందరికీ. నేనైతే టైలరింగ్ ఏ విధంగా నేర్చుకున్నానంటే యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను. స్పెషల్గా ఒకరి దగ్గరికి అయితే వెళ్ళి నేనైతే నేర్చుకోలేదు. మనకు యూట్యూబ్ ఉంది కదా, ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. ఒక్కొక్క వారు కటింగ్ మెథడ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. నేను అన్నీ చూసి అందులో నాకేది అవసరం, నాకేది యూజ్ అవుతుంది, దానివల్ల నేనైతే ఒక కటింగ్ స్టైల్ అయితే ఏర్పరచుకున్నాను. ఎవరైనా అంతే కదా, అన్నీ చూసిన తర్వాత అందులో మనకి ఏది యూజ్ అవుతుంది, దేనివల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది, కొన్ని టైలరింగ్ టిప్స్ ఇవన్నీ ఫాలో అవుతూ మనకంటూ ఒక విధానాన్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎవరికైనా ఫస్ట్లోనే ఏది రాదు, పోతుంటే పోతుంటే వస్తుంది. స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరు విమర్శలు ఎదుర్కొంటారు. కుట్టిన బ్లౌజు ఒక చిన్న మిస్టేక్ అనేది పొరపాటు లేకుండా ఎవ్వరు కుట్టలేరు. మనము ఏదైనా సాధన చేస్తేనే, ప్రాక్టీస్ చేస్తేనే మనకు అనేది మంచిగా వస్తుంది ఫినిషింగ్. నాకు రావట్లేదు కదా అని అక్కడ ఆగిపోవద్దు, వచ్చేదాకా ప్రయత్నం చేస్తూ ఉండాలి. మా అంటే ఒక బ్లౌజ్ 2 బ్లౌజెస్ అయితే పాడవుతాయి. కుడుతూ ఉంటే మనకు కూడా అనుభవం వస్తుంది. సర్లే కానీ మనకి ఎంత మెత్తటి బ్లౌజ్ ఇచ్చినా కూడా కుట్టడానికి ముడతలు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా గమ్తో అయితే స్టిక్ చేసుకొని లైట్గా వీటిలో ఐరన్ బాక్స్ పెట్టుకొని ఐరన్ చేసుకున్నామనుకో చాలు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఐరన్ బాక్స్ అనేది మనకు సెట్టింగ్స్ ఉంటాయి. సిల్క్ మోడ్లో పెట్టుకొని మనమైతే పైన ఇలా సింపుల్గా ఐరన్ చేసుకుంటే చూడండి ఎంత చక్కగా స్టిక్ అయిపోయిందో. ఒక్క ముడత కూడా రాదు, చాలా నీట్గా వస్తుంది. ఎంత జారే క్లాత్ అయినా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. మీకు ఎవరికన్నా యూజ్ అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఎస్పెషల్లీ కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇలా కట్ చేసి కుట్టిన దగ్గర నుంచి, ఐరన్ చేసి కుట్టిన దగ్గర నుంచి అయితే మనకైతే బ్లౌజ్ యొక్క ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. దీనికి వచ్చేసి ఫ్యాబ్రిక్ బ్లూ అనే గమ్ అయితే వాడుతున్నాను నేను. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వచ్చి ఉన్నవారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి.